మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఇక పేర్ని నాని వ్యవహరించినటువంటి తీరును కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. పోలీస్ అధికారుల సంఘం కంప్లైంట్ మేరకు పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతు చూస్తామంటూ పోలీసులను ఉద్దేశించి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించారు పేర్ని నాని. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, పేర్ని నానిపై నమోదైనటువంటి కేసుకు సంబంధించి వివరాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి దీన్ని? ఏదైతే మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించినంత వరకు పోలీసులపై వ్యవహరించినటువంటి తీరుకి ఏదైతే పోలీసులు దీనికి సంబంధించినంత వరకు పోలీస్ సంఘ అధికారులకు ఫిర్యాదు మేరకు అయితే మాత్రం పేర్ని నానిపై పలు సెక్షన్లో కేసు నమోదైందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా పోలీస్ విధులకు ఆటంకం కలిగించడంతో పాటుగా అధికారంలోకి వచ్చాక మేము ఎంత చూస్తామంటూ కూడాను పూర్తి స్థాయిలో పోలీసులపై మండిపడినటువంటి పరిస్థితి. పోలీసుల పైన వాళ్ళ అధికారికి సంబంధించినంత వరకు కూడా విధులకు ఆటంకం కలిగిస్తూ వాళ్ళకి సంబంధించినంత వరకు దుర్భాషలు ఆడారంటూ కూడా పోలీస్ సంఘానికి ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలోనే పేర్ని నాని పైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ కి కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏదైతే పోలీసులకు సంబంధించిన కూడాను విధులకు ఆటంకం కలిగించే విధంగా దాంతో పాటుగా పోలీసులు వ్యవస్థ పైన అది పోలీసు వ్యవస్థని కించపరిచే విధంగా కూడా మాజీ మంత్రి మాట్లాడడంపై అయితే మాత్రం పోలీసులు ఆగ్రహం వ్యక్తమైనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా పోలీస్ శాఖ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే పోలీస్ సంఘాల ఫిర్యాదు నేపథ్యంలో కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో పాటుగా పోలీసులను బెదిరించడంపై కూడా కేసులు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఏంటంటే వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అలాగే పోలీస్ అధికారులే నేరుగా కంప్లైంట్ ఇచ్చారు అని అంటే పరిస్థితి ఒకంత సీరియస్గా ఉందని కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు కూడా వైసీపీ నాయకులు పోలీసులు కేవలం అధికార పార్టీకి తొత్తుల్లా పనిచేస్తున్నారని, ప్రజలకు సంబంధించినంత వరకు కూడా ఏ ఒక్క ప్రజా సమస్యను పట్టించుకోకుండా అధికారులకి దాంతో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులకు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారంటూ కూడా వైసీపీ నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా హాజరైనటువంటి పేర్ని నాని అక్కడ ఉండేటటువంటి అధికారులకు తీరుని తప్పుపడుతూ మేము వాళ్ళతో మాట్లాడడం అంటూ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకు అనుగుణంగానే పేర్ని నాని స్పందించారంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరొక వైపు పోలీసులు ఏదైతే ప్రజలకు సంబంధించినంత వరకు సమస్యలతో పాటుగా ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులకు సంబంధించినంత వరకు కూడాను వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత తమకుంటుందని ఆ దిశగా రక్షణ కల్పించేటటువంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఏదైతే తరుపతి వచ్చేటటువంటి ప్రభుత్వం మాదే మీ అంతు చూస్తామంటూ మాట్లాడడంతో పాటుగా ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ కూడా అనేక విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి పోలీస్ సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నామంటూ కూడాను పోలీస్ సంఘానికి ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా పేర్ని నాని వ్యవహరించినటువంటి తీరును కూడా తప్పుపడుతూ పోలీస్ శాఖకి ఫిర్యాదు అందించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక సెక్షన్లో పేర్ని నానిపై కేసు నమోదైంది. ఇప్పటికే నోటీసులు అందించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సో వైసీపీ నేతలు దీన్ని వేధింపుల పర్వం కింద చూస్తూ ఉన్నారు కదా. ఎన్ని కేసులు పెట్టినా అదిరే ప్రసక్తే లేదు, బెదిరే ప్రసక్తే లేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు కదా. మా పోరాటం ఆగదు అనేటువంటి మాట. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు భరత్? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడాను వైసీపీకి సంబంధించినంత వరకు నేతలు ఏదైతే అధికార పార్టీ పెట్టేటటువంటి అక్రమ కేసులను పూర్తిగా కూడా మేము న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటాం, మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము వెనక్కి తగ్గేది లేదంటూ కూడా గతంలోనే ఎవరైతే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఇప్పుడు ఆ స్థానంలో ఉండేటటువంటి అనేక నాయకులు కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అయితే జరిగినటువంటి ఇష్యూకు సంబంధించినంత వరకు పోలీసులకు సంబంధించినంత వరకు కూడాను ఫోర్త్ స్టేట్ లో ఉండేటటువంటి పోలీస్ వ్యవస్థ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ వాళ్ళ విధులకు ఆటంకం కలిగే విధంగా కూడా వ్యవహరించినటువంటి తీరుకి అనుగుణంగా కూడాను పోలీసులు కేసులు పెట్టామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీసులకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే విధులకు ఆటంకం కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం, మీ అంతు చూస్తానంటూ మాట్లాడడం, భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటటువంటి నేపథ్యంలో ప్రజలకు సంబంధించినంత వరకు పోలీసు వ్యవస్థ పైన ఉండేటటువంటి
భరోసా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. పోలీసు వ్యవస్థని కించపరిచే విధంగా కూడా మాట్లాడడం పైనే పోలీసులు పోలీస్ సంఘానికి ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే వైసీపీ నాయకులు చెప్తుంది పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి విధానానికి సంబంధించినంత వరకు, ఏదైతే పోలీసులు అధికారులకు సంబంధించినంత వరకు అధికార పార్టీ నేతలకి అదేవిధంగా మంత్రులకి అడుగులకు మడుగులొత్తుతూ ప్రజా సమస్యలను పక్కన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని కేసులు పెట్టినా మేము వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తాం, ఏ కేసులు పెడితే ఆ కేసులకు సంబంధించినంత వరకు కూడా న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం. అయితే పేర్నానికి సంబంధించినంత వరకు కూడా విధులకు ఆటంకం కలిగించడంతో పాటుగా పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా కూడా మాట్లాడిన విధానం పైన కేసులు పెట్టామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. పేర్ని నాని వ్యవహరించినటువంటి తీరును కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం ఖండించింది. 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నీకు, నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కొల రవీంద్ర చూసుకో. ఇదే బాబురాజుని బందర్ తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్ళకి కాపలా పెట్టి బందోబస్తు పెట్టి నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావో, చొక్కాలు పట్టుకుని, చీరలు పట్టుకుని, జాకెట్లు పట్టుకుని ఈడిపించావో ఈ మనుషుల్ని, అట్లాగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో సిఐలు, ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్ లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి, అదే బాపురాజుని పెట్టి, గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాడు, ఎవరెవరైతే ఈ పాడు పనులు, తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. 2020